హలో ఎవ్రీవన్, దిస్ ఈజ్ మమతా నిఖిలేష్. వెల్కమ్ టు మై ఛానల్. సో నా డ్రెస్ ఎలా ఉందో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. అయితే ఈ కలర్ ఎంత బాగుందో కదా, దీనికి మనం వేరే కలర్, ఇలాంటి డ్రెస్ వేరే కలర్లో ఉంటే బాగుండు అని అనిపిస్తుందా? సో అప్పుడు ఏం చేయాలి, ఇంకో కలర్ కొనాల్సి వస్తుంది. సో అలా కొనకుండా మనమే కలర్ వేసుకుంటే ఎలా ఉంటుంది? ఎస్, ఈరోజు వీడియో అదే అన్నమాట. సో మన దగ్గర ఉన్న బట్టలకి మనం ఉన్న కలర్ కాకుండా డిఫరెంట్ కలర్ కావాలి అనుకుంటే ఎలా వేసుకోవాలి ఏంటి అనేది కంప్లీట్ ప్రాసెస్ నేను ఈ వీడియోలో చూపించబోతున్నాను. చాలా సింపుల్గా, చాలా ఈజీగా వేసుకోవచ్చండి. సో మీకు ఎలాంటి డౌట్ లేకుండా ప్రతి ఒక్కటి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఏమైనా డౌట్స్ ఉన్నా కానీ నాకు కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి, రిప్లై ఇస్తాను. సో నేను ఈ వాయిస్ చెప్పేటప్పుడు బ్యాక్గ్రౌండ్లో డిస్టర్బెన్స్ బాగా వస్తుంది. సో ఇది వినాయక చవితి టైంలో మనకి బ్యాక్గ్రౌండ్లో సాంగ్స్ వస్తున్నాయని మ్యూట్ చేసి వాయిస్ ఓవర్ మళ్ళీ ఇచ్చాను. సో అందుకే ఇలా కొద్దిగా వాయిస్ మిస్ మ్యాచ్ అవుతుంది. సో ఇంతకీ మనము పాత బట్టలకి కానీ లేకపోతే ఏదైనా డ్రెస్ ఎక్కువసార్లు వేసిన తర్వాత సో ఆ డ్రెస్ మనకి వేసుకోవాలి అని అనిపించదు కదా, అప్పుడు దానికి కలర్ చేంజ్ చేసుకోవడం చాలా ఈజీ. అండ్ ఏమైనా బట్టలు పాతగా ఉన్న కలర్ షేడ్ అయినా కానీ మనం కలర్ వేసుకోవచ్చు అన్నమాట. సో ఇంతకీ ఎలా వేసుకోవాలి ఏంటి అనేది చూసేద్దాం. దానికన్నా ముందు సో మేము ఈ కలర్ అనేది ఆన్లైన్లో ఆర్డర్ చేసాం అమెజాన్ నుంచి. సో ఇప్పుడే వచ్చిందన్నమాట. సో దీన్ని అలాగే అన్బాక్స్ చేసేసి సో ఏవైతే బట్టలు ఉన్నాయో అవన్నిటికీ కలర్ వేద్దామని అనుకుంటున్నాము. సో మేము మ్యాక్సిమం అయితే ఈ కలర్ ఇప్పటివరకు అయితే కాటన్ షర్ట్స్కి, కాటన్ డ్రెస్లకి అండ్ జీన్స్లకి చాలా సార్లు యూజ్ చేయడం జరిగింది. ఒక 10 times అయినా మేము కలర్ వేసి ఉంటాము మన బట్టలకి. సో చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. ఇది మొత్తం ఒక కిట్ లాగా వస్తుందండి. సో కలర్ వస్తుంది, డైఫిక్స్ వస్తుంది, మనకు ఒక యాప్రాన్ లాగా మన మీద కలర్ పడకుండా ఒక యాప్రాన్ వస్తుంది, ఇవన్నీ వస్తాయి. సో ఇది లింక్ అనేది నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. సో మీరు వెతికి కొనుక్కోనకుండా డైరెక్ట్ ఆ లింక్ త్రూ కొనేసుకోండి. సో డిస్కౌంట్ కూడా వస్తుంది. ఓకే, ఫస్ట్ ప్రాసెస్ వచ్చేసి మనం ఒక బకెట్లో వేడి నీళ్ళు అనేవి తీసుకోవాలి. సో ఈ వాటర్ అనేవి ఎక్కువ పడతాయి కాబట్టి నేను ఇలా హీటర్ పెట్టి వాటర్ పెడుతున్నాను. సో మీరు జస్ట్ ఒక ప్యాంట్ కానీ ఒక్క షర్ట్ అని అనుకుంటే సో మీరు కొన్ని వాటర్ పెట్టుకున్నా సరిపోతుంది. కాకపోతే మేము ఒక 4 నుంచి 5 ప్యాంట్లకి, షర్ట్లకి వాటికి వేద్దాం అనుకుంటున్నాము. అందుకే వాటర్ అనేది ఎక్కువ క్వాంటిటీ తీసుకుంటున్నాము. ఈ వాటర్ వేడయ్యేటప్పుడు ఇందులో కొద్దిగా సాల్ట్ అనేది వేసుకోవాలి. సో వాటర్ అనేవి వేడైపోయాయి. వేడైన వాటర్ని కొంచెం పెద్ద సైజ్ బకెట్లో అనేది వేసేస్తున్నాము. మనకి ఇలా కలర్లో ఒకటి కలర్ వస్తుంది, ఒకటి డై ఫిక్స్ వస్తుంది. సో ఫస్ట్ వచ్చేసి మనం కలర్ చూస్ చేసుకోవాలన్నమాట. ఫస్ట్ ప్రాసెస్లో, ఫస్ట్ స్టెప్లో సో ఫస్ట్ వాటర్ తీసుకొని వాటర్ని వేడి చేసి అందులో కొద్దిగా ఉప్పు వేసి వేడి చేసుకోవాలి. వేడి చేసుకున్న వాటర్ని కొద్దిగా పెద్ద సైజులో ఉన్న బకెట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత మనకి కలర్, డై ఫిక్స్ ఇవి 2 ఉంటాయి. సో ఫస్ట్ కలర్ అనేది చూస్ చేసుకోవాలి. కలర్ చూస్ చేసుకొని ఈ వాటర్లో మనము ఈ కలర్ అనేది యాడ్ చేసుకోవాలి. మీకు ఏ కలర్ కావాలనుకుంటే ఆ కలర్ ఆర్డర్ చేసుకోవాలండి. సో మేమైతే మా బట్టలు ఏవైనా కలర్ షేడ్ అయినా పాతగా అయినా ఏదైనా కానీ మ్యాక్సిమం బ్లాక్ వేయడానికే ట్రై చేస్తాము. అందుకే మేము బ్లాక్ కలర్ ఆర్డర్ చేసుకోవడం జరిగింది. మనకు అక్కడ ఆప్షన్స్ ఉంటాయి ఆన్లైన్లో ఏ కలర్ కావాలి అనేది, అది మీరు చూస్ చేసుకోండి. కాకపోతే మీరు ఏది చూస్ చేసుకుంటారో అవే కలర్ 5-6 ప్యాకెట్స్ వస్తాయి అన్నమాట. అంటే మీరు ప్రతిసారి అవే ప్యాకెట్స్ అవే కలర్ వేయగలరు. సో మేమైతే బ్లాక్ చూస్ చేసుకుంటాం. బ్లాక్ అయితే అన్నిటికీ పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది అని. సో ఇప్పుడు ఏదైతే ఈ కలర్ అనేది వేసామో, వేసిన తర్వాత ఏం చేయాలంటే ఒకసారి మిక్స్ చేయాలండి. మొత్తం వాటర్లో బాగా డిజాల్వ్ అయ్యేలాగా మిక్స్ చేసుకోవాలి. సో మనం హ్యాండ్స్ ఇలాంటివి యూజ్ చేయొద్దు కాబట్టి సో ఇలా ఒక కర్రతో ఇలా కర్ర సాయం తీసుకొని ఇలా తిప్పాలన్నమాట. సో వాటర్లో పర్ఫెక్ట్గా కలర్ అనేది మిక్స్ అయిపోవాలి. సో ఇలా కలిసిన తర్వాత మీరు ఏవైతే బట్టలు వేయాలనుకుంటున్నారో ఇంకొక టిప్ అండి, మీరు ఒక్క షర్ట్ కోసం, ఒక్క ప్యాంట్ కోసం అయితే వేయకండి. కలర్ అనేది వేస్ట్ అయిపోతుంది. ఎందుకంటే మనకి ఇది మినిమం 5 to 6 బట్టలకి, అంటే ఒక 3 to 4 పేర్స్కి వరకు మనము ఈ కలర్ ఒక ప్యాకెట్ వేసుకోవచ్చు. సో మీరు జస్ట్ ఒక్క ప్యాంట్ కోసం కలర్ అనేది వేస్ట్ చేయకండి. ఒక 4-5 వెరైటీవి షర్ట్స్ కానీ ప్యాంట్లు కానీ గ్యాదర్ అయిన తర్వాత వాటికి కలర్ వేసుకోండి. సో ఇప్పుడు ఈ బ్లాక్ జీన్స్ అనేది కొద్దిగా వైట్ అయిపోయింది, కలర్ షేడ్ అయిపోయింది. ఈ బ్లాక్ జీన్స్కి వేద్దాం అనుకుంటున్నాము. అలాగే 2 షర్ట్లు డిఫరెంట్ కలర్ అన్నమాట. అయితే అందులో ఒకటి కాటన్ ఉంది, ఒకటి వచ్చేసి సిల్క్ టైప్ ఉంది. సో ఇలాంటి
అలాంటి వాటికి కొద్దిగా చూసుకొని వేసుకోవడం బెటర్. ఎందుకంటే కొన్నిటికి ఎగ్జాక్ట్గా కంప్లీట్ బ్లాక్ పట్టదండి, కొద్దిగా కలర్ అనేది డిఫరెంట్గా అవుతుంది. కాకపోతే చాలా బాగా అవుతాయి. కలర్ అనేది బ్లాక్ అండ్ డిఫరెంట్ కలర్ కాంబినేషన్లో చేంజ్ అవుతుంది, సూపర్గా ఉంటుంది. అండ్ ఇక్కడ చూడండి, ఒకటి రెడ్ కలర్ షర్ట్ అలాగే బ్లాక్ టీ షర్ట్ అనేది ఇప్పుడు వేస్తున్నాము. ఇవన్నీ మేము ఇప్పుడు కలర్ చేంజ్ చేయాలనుకుంటున్నాము. ఈ కలర్ వాటర్ ఏదైతే ఉందో అందులో వీటిని ఇలా డిప్ చేసేసేయాలి. సో చెయ్యి యూజ్ చేయవద్దు, చేతులకంతా బ్లాక్ కలర్ అంటుతుంది కాబట్టి ఇలా కర్ర సాయంతో ఇలా వేసేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత చేయాల్సింది ఏంటి అంటే, మనకి ఇలా వాటర్లో ముంచిన తర్వాత షర్ట్ ఫోల్డ్ అయింది అనుకోండి, ఆ ప్లేస్కి వాటర్ వెళ్ళకలేదు అనుకోండి, కలర్ అనేది ఆ ప్లేస్లో పట్టదు కదా. సో అలా అందుకు మనం ఏం చేయాలంటే ఇలా కర్రతోని కింది నుంచి మీదికి బట్టల్ని తిప్పుతూ ఉండాలి. సో అప్పుడు పర్ఫెక్ట్గా మనకి ఈ బట్టలకు అనేది కలర్ అనేది పర్ఫెక్ట్గా అంటుతుంది. సో ఇక్కడ చూపిస్తాను చూడండి, ఇలా పైనుంచి కిందికి ఇలా లేపుతూ కింది నుంచి మీదికి తిప్పాలి. తిప్పితే మనకు అన్ని బట్టలకి ఈక్వల్గా కలర్ అనేది అంటుతుంది అన్నమాట. సో చూస్తున్నారు కదా. అండ్ వాటర్ కూడా వేడిగా ఉంటాయి కాబట్టి చెయ్యి పెట్టకపోవడమే బెటర్. ఇలా కర్రతోనే కింది నుంచి మీదికి తిప్పుకోవాలి. అండ్ మీకు ఏ కలర్ వేసుకోవాలనుకుంటున్నారో ఆ కలర్ కరెక్ట్గా చూసి ఆన్లైన్లో ఆర్డర్ చేసుకోండి. ఎందుకంటే చాలామంది డైరెక్ట్ ఆర్డర్ పెట్టేస్తారు, తర్వాత కలర్ వాళ్ళు ఏదనుకుంటున్నారో ఆ కలర్ రాలేదు అని మళ్ళీ ఫీల్ అవుతారు. సో ఎక్కువ ఏ కలర్ కొంటారో ఆ కలరే మనకు చూపిస్తారు కాబట్టి మీకు ఏ కలర్ కావాలో అది పర్ఫెక్ట్గా చూసుకొని కొనుక్కోండి. అండ్ ఇవి మనకి ఏ బట్టలకైనా పడుతుంది అని మెన్షన్ చేసి ఉంటుంది. కాకపోతే నా పర్సనల్ ఎక్స్పీరియన్స్తో నేనేం చెప్పాలనుకుంటున్నా అంటే, బాగా సిల్క్ క్లాత్ లాగా ఉన్న బట్టలకి పర్ఫెక్ట్గా పట్టదండి. ఇప్పుడు ఇందులో ఒకటి బ్లూ కలర్ షర్ట్ ఉంది కదా, అది సిల్క్ క్లాత్ లాంటిది. సో మనకి క్రేప్ క్లాత్ లాంటిది. సో మీకు అది వేసిన తర్వాత చూపిస్తాను. కాకపోతే అది బాగా షేడ్ అయిపోయింది. ఏది కలర్ వచ్చినా పర్లేదు అని బ్లాక్ కలర్లో ముంచి పెట్టాను అన్నమాట. అయితే ఇప్పుడు మనం ఇలా కింది నుంచి మీదకి తెప్పిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ అలానే కలర్లో ఉంచిన తర్వాత ఇంకొక ఈ టబ్బు తీసుకొని ఇందులో డైఫిక్స్, ఇంతకుముందు 2 ప్యాకెట్లు చూపించాను కదండి, ఒకటి వచ్చేసి కలర్, ఇంకోటి వచ్చేసి డైఫిక్స్. సో ఇంకో టబ్బు తీసుకొని ఈ డైఫిక్స్ అనేది వేయాలి. అయితే ఈ టబ్బులో నార్మల్ వాటర్ వేయండి, నార్మల్ ట్యాప్ వాటర్ వేసేయాలి, వేడి నీళ్ళు అలాంటివి అవసరం లేదు. సో వేసిన తర్వాత ఆ వాటర్ని మొత్తం మిక్స్ చేసి ముందుగా మనం కలర్లో ముంచి పెట్టుకొని ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టుకున్న ఈ బట్టలు ఏవైతే ఉన్నాయో వీటిని ఇప్పుడు డైఫిక్స్లో వేయాలి. డైఫిక్స్ ఏం చేస్తుంది, డైఫిక్స్ అసలు పని ఏంటి అని చాలామందికి డౌట్ వస్తుంది. డైఫిక్స్ చేసే పని ఏంటంటే, సో ఇప్పుడు ఏదైతే మనం కలర్ అనేది బ్లాక్ కలర్ వేసాం కదండి, ఆ కలర్ అనేది మనకి ఈ బట్టలకి అలాగే ఉండేలాగా, అంటే మనకి కలర్ పోకుండా కలర్ అనేది స్ట్రాంగ్గా బట్టలకి పట్టేలాగా ఫిక్స్ అయిపోయేలాగా పనిచేస్తుంది డైఫిక్స్ అనేది. ఇలా డైఫిక్స్లో ఒక 10 to 15 minutes పెట్టిన తర్వాత ఎక్కువ ఎండ లేని ప్లేస్లో, ఎక్కువ ఎండ కొట్టకుండా ఇలా నీడలాగా ఉంటుంది కదా షాడో పడే ప్లేస్లో, ఎక్కువ ఎండగా కొట్టని ప్లేస్లో మనం ఈ బట్టలు అనేవి ఇలా ఆరేసుకోవాలి. పిండనవసరం లేదు, జస్ట్ డైఫిక్స్ వాటర్లో నుంచి తీసి ఒక 10-15 minutes నానబెట్టి ఆరేసుకోవాలి. ఎక్కువ ఎండ కొట్టద్దు, ఎండ కొడితే మళ్ళీ షేడ్ అవుతాయి బట్టలు, నీడకి ఆరేసుకోవడమే బెటర్. సో ఇప్పుడు వీటిని ఆరేసిన తర్వాత మొత్తం ఆరిన తర్వాత మీకు కలర్ అనేది చూపిస్తాను. ఎక్కువ ఎండలో ఆరేయకండి, షేడ్ అవుతాయి బట్టలు అనేవి. సో ఇప్పుడు వీటికి నేను బ్లాక్ కలర్ అనేది వేయడం జరిగింది కదా, సో చూద్దాం ఆరిన తర్వాత ఎలా ఉన్నాయి ఏంటి అనేది. చూడండి బ్లాక్ కలర్ ఎంత పర్ఫెక్ట్గా పట్టింది, ఎంత బాగా ఆరిపోయాయో. సో ఇలా సింపుల్గా ఈజీగా మనం బట్టలకి కలర్ వేసుకోవచ్చు. సో ఇక్కడే ఈ కాటన్ మెరూన్ ఏదైతే షర్ట్ ఉందో, సో ఈ కలర్ అనేది చాలా స్ట్రాంగ్ ఉంది కాబట్టి కంప్లీట్ బ్లాక్ అవ్వకుండా లైట్ రెడ్ కలర్ అనేది రిఫ్లెక్ట్ అవుతూ బ్లాక్ కలర్ కాంబినేషన్లో వచ్చింది. కాకపోతే అలా కూడా చాలా బాగుంది ఆ షర్ట్ అనేది. ఇలా సింపుల్గా ఈజీగా మీరే ఇంట్లో కలర్ వేసుకోవచ్చు బట్టలకి. సో ఈ వీడియో యూస్ఫుల్ అయ్యింది అని అనుకుంటున్నాను. ఏదైతే ఈ కలర్ అనేది ఆర్డర్ చేసామో దీని లింక్ అనేది డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. సో ఎవరికైనా కావాలి అనుకుంటే కొనుక్కోండి, చాలా బాగా పనిచేస్తుంది. సో ప్రైస్ 300 రూపీస్ ఆ రేంజ్లో ఉంటుంది. సో చాలామంది ఏమనుకుంటారంటే అంత ప్రైజ్ అని ఆలోచిస్తారు. కాకపోతే అందులో వచ్చే కలర్ మనం ఒక 10 times 12 times యూజ్ చేసుకోవచ్చు. సో చాలా తక్కువ ప్రైస్లో అయిపోతుంది. వీడియో నచ్చింది అనుకుంటున్నాను. ఇంకో మంచి వీడియో వరకు టాటా, బాయ్ బాయ్, లవ్ యూ ఆల్.